2019లో కోడికత్తి ఘటన తర్వాత బాబాయ్ ఎగిరిపోయారు. 2024లో గులకరాయి డ్రామాతో ఈసారి ఎవరికి మూడుతుందోనని భయపడి తల్లి విదేశాలకు వెళ్లిపోయారని లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం గొడవరులో ఆదివారం రచ్చబండలో లోకేష్ మాట్లాడుతూ జై గ్యాంగ్ చెప్పినట్లు చేసినందుకు ఏ పాపం తెలియని కోడికత్తి సీనును 5 ఏళ్లు జైలులో పెట్టారన్నారు. తనని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. శ్రీను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. తల్లి 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏనాడు ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. శ్రీను పాప ఒక దళితుడు, బాగా కష్టపడతాడు, చేయాలని తప్పనుంది. ఏదో ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారని ఏదో గుచ్చాడు తల్లి. కానీ 5 సంవత్సరాలు జైల్లో పెట్టాడు తల్లి. కోడికత్తి తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చి ఇప్పుడు గులకరాయి తల్లి. ఇప్పుడు గులకరాయి వచ్చింది తల్లి, అది స్పెషల్ రాయి తల్లి. అసలు అలాంటి రాళ్ళుంటే మనకి రోడ్లు పోతల్లి, అంత అద్భుతమైన రాయి అది. ముఖ్యమంత్రి గారు తగిలిందంటే నేను బాధపడా, అయ్యో పాపం ఎవడేసాడు రా, ఇది మంచిది కాదనుకున్నా. ఆయనకు తగిలింది, తర్వాత పక్కన్న వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలింది, మళ్ళీ ఈ కన్నుకు తగిలింది, ఇంకో 4 తగిలింది. ఇది నేను చెప్తాం కాదమ్మా. మొదటి రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కన్నుకు కట్టు కడతారమ్మా, మళ్ళీ రెండో రోజు ఈ కన్ను కడతాడు. అమ్మా ముఖ్యమంత్రి గారికి తగిలినప్పుడు చిన్న బ్యాండేడ్ వేశారు, దాని తర్వాత స్లోగా సైజ్ పెంచుకుంటా వెళ్ళారు. పోన్లే తగిలిందే అనుకుందాం. నేను ప్రెస్ మీట్ చూసారమ్మా, నీట్ గా బ్యాండేజ్ తీసాడు, చిన్న మరక కూడా లేదు తల్లి. నాకు భయం ఉంది తల్లి. ఇప్పుడు కోడి కత్తి తర్వాత శవం బయటకు వచ్చింది, ఇప్పుడు గులకరాయి తర్వాత ఏం శవం బయటకు వస్తుందో భయపడుతున్నా తల్లి. తల్లి అందుకే అమెరికాకి వెళ్ళిపోయింది. మొన్న ఒక వీడియో చూసా, జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఫోన్ చేసి అమ్మ ఒక్కసారి ఇంటికి రా అని. నేను రాను అనింది. లేదమ్మా ఒక్కసారి అంటే సభలకు వెళ్తాగా నేను ఇంటికి రాను అని. చెల్లెమ్మకు ఫోన్ చేశాడు, చెల్లి ఒక్కసారి ఇంటికి రా అంటే, నీకు దండం, నాకు చేసిన మోసాలు చాలు, నేను మీ గడప దొక్కను, మీ పార్టీలోకి రాను, నేను రోడ్ల పైన తిరుగుతా అన్నాడు. అమ్మా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకు న్యాయం చేస్తాడమ్మా. దయచేసి ఆలోచించండి, దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా. అమ్మ ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చా తల్లి. నన్ను ఆశీర్వదించండి, దీవించండి. నేను